ఓకే అన్న, ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న అన్న. మీరు నన్ను ఏమనొద్దు మరి, ఎందుకంటే ఇది నేను అడిగేది కాదు, తెలంగాణ సమాజం మొత్తం కూడా అడుగుతుంది. అంటే చాలామంది మీ యొక్క అభిమానులు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళ అభిమానులు కావచ్చు, మీకు సంజయనకి ఏమన్నా గ్యాప్ ఉన్నదా, ఈ గ్యాప్ వల్లనే ఏమన్నా పార్టీ ఈ విధంగా ఇబ్బంది పడ్డదా అనే ప్రశ్న మాత్రం చాలామంది అడుగుతున్నారన్న. దురదృష్టకరమైన బాధాకరమైనది ఏంటంటే, బాధాకరమైన సందర్భం ఏంటంటే, నేను ఎప్పుడూ ఒకరితో గొడవ పెట్టుకునే మనస్తత్వం కాదు నాది. రెండవది, ఒకరు నా కాంపిటీటర్ అని చెప్పి భావించిన సందర్భం కూడా కాదు నాది. నా మనస్తత్వం ఎప్పుడు ఒక వ్యక్తిని విమర్శించేటువంటి స్వభావం కూడా కాదు. 20 ఏళ్ళుగా ఒక కులవాదిగా ఎప్పుడు ముద్రపల్లే, ఒక మతవాదిగా ఎప్పుడు ముద్రపల్లే, కొట్లాడబెట్టుకుంటాను కూడా ముద్రపల్లే. పెట్టుకుంటాడు కొట్లాడ, కానీ ఈయన సమాజ హితం కోసం గొడవ పెట్టుకుంటాడు, సమాజంలో అన్యాయం జరుగుతున్నప్పుడు అక్రమాలు జరుగుతున్నప్పుడు గొడవ పెట్టుకుంటాడు, కానీ వ్యక్తిగతమైన అవసరాల కోసమో వ్యక్తులతో పంచాయతీ పెట్టుకునేటువంటి స్వభావం కాదని తెలంగాణ సమాజం అంతా చూసింది. ఇవాళ 20 ఏళ్ళుగా అందరి చేత ప్రేమించబడ్డ నేను, అందరి చేత మా రాజేంద్రనాన్ని పిలిపించుకునే నేను, అందరి సమస్యల పరిష్కారం కోసం కొట్లాడిన బిడ్డగా ఉన్న నేను, తెలంగాణ ఉద్యమంలో పొత్తుల సర్దిగా ఉన్న నేను, ఇవాళ ఈయనతో గొడవ పెట్టుకుంటుండు, ఆయనతో గొడవ పెట్టుకుంటుండు అనేటువంటి ఆ మాట వినడానికే కొంచెం అసహ్యంగా ఉంది. మాకెవరితో పంచాయతీ లేదు, మాకెవరితో పోటీ లేదు. నేను వచ్చిన ఈ పార్టీలకు నా స్థాయి లాంటి వ్యక్తి, నా స్థాయి ఏందో, నా కెపాసిటీ ఏందో తెలంగాణ సమాజం తెలుసు కాబట్టి వచ్చిన. మాకు అట్లాంటిది ఏం లేదు.